రిషి రిషి లే, త్వరగా లే. మీ డాడీ కూడా వస్తున్నారు. బయటకు వెళ్ళే పనుంది. లేచి రెడీ అవ్వు. వాడేడి? ఇప్పుడే లేచాడండి, రెడీ అవుతున్నాడు. నిన్న అప్పుల వాళ్ళు ఇంటికొచ్చారు. తీసుకున్న దానికన్నా వడ్డీలే ఎక్కువ అవుతున్నాయి. సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయండి. మీరెక్కువగా అవి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నా బాధ సమస్య గురించి కాదు, నా బాధ అంతా వీడి గురించే. కొంచెం చెప్పిన మాట విని నేను చెప్పింది చదువుంటే బాగుంటుంది. నువ్వు కూడా కొంచెం సర్ది చెప్పేవాడికి. ఒక 4 సంవత్సరాలు వాడిని నా మాట వినమను. తర్వాత వాడు వెళ్ళాలనుకునే దానికి వెళ్ళేలాగా నేను కూడా సహాయం చేస్తాను. అయినా చదువు తగ్గ ఉద్యోగం చేయకుండా వాడికి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ టైం వరకు రిషి పడుకునేది? నిద్ర వచ్చేసింది మమ్మీ ఫుల్గా. ఏయ్, బీటెక్ కాలేజ్కి అప్లై చేయమన్నా, చేసావా? లేదు. ఏ? వెతుకుతున్నా, దొరకట్లేదు. వచ్చే నెల నుండి కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని అప్లై చేయి. సాయంత్రం కల్లా 5 కాలేజీలకైనా అప్లై చేయి. అప్లై చేశాక నాకు చూపించు, ఎందులో జాయిన్ అవ్వాలో నేను చెప్తా. ఇప్పుడు టిఫిన్ తినివ్వకుండా మీ క్లాసులేంటి వాడికి? మరి చిన్నప్పటి నుంచి ఏ గ్రేడ్లో పాస్ అయినోడికి క్యాంపస్లో ఒక అడ్మిషన్ దొరకదా? వీడి ఫ్రెండ్స్ అందరికి అడ్మిషన్స్ దొరికి ఒక్కొక్కరు క్యాంపస్ టూర్లోకి వెళ్తున్నారు. వీడికి ఇంకా అడ్మిషన్స్ దొరకపోవడం ఏంటి? నాకు చదవడం ఇష్టం లేదు. మరి ఏం చేస్తావు? నేను సినిమాల్లోకి వెళ్తా. మరి 2 సంవత్సరాల నుంచి నేను చదివించిందేంట్రా? చెప్పింది నోరు మూసుకొని చేయి. మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ముందు చదువు తగ్గ ఉద్యోగం చేసి తర్వాత ఉద్యోగానికి తగ్గ సంపాదన సంపాదించి అప్పుడు నీకు నచ్చిన దారిలోకి వెళ్ళు. అదేమీ లేకుండా ఒకటి చదివి అసలేమీ సంబంధం లేకుండా తలా తొక్కలేని దాంట్లోకి వెళ్తానంటాడు ఇంటిడు. రే, ఎప్పుడు అమ్మాయిలు పిచ్చినారా నీకు? మొన్న 50 సార్లు చూసావు, నిన్నో 50 సార్లు చూసావు. అప్పటి నుంచి ఇదే సాంగ్ చూస్తున్నావు. అసలు ఏముందిరా ఈ సాంగ్లో? రే, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంట్రా? చిల్లీ చికెన్. అది ఇప్పుడు పెడితే తింటావా? తింటా. 2వ రోజు తింటా. అదే 3వ రోజు తింటా మావా. అలాగే నీకు నచ్చింది నువ్వు తినడం ఆపు, నాకు నచ్చింది నేను చూడడం ఆపును. ఎలా ఎలా ఎరా, ఆ బిల్డింగ్ ఏంటి ఓ తెగ చూసేస్తున్నావు? బాగా చదివేసి ఆ బిల్డింగ్లో జాబ్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? లేదురా, ఆ బిల్డింగ్ కొనిద్దాం అనుకుంటున్నా. హాయ్రా 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 హాయ్రా. ఏంట్రా డల్లుగున్నావు? అసలు మా ఇంటికి వెళ్ళబుద్ది కావట్లా. ఎంతసేపు ఏ క్యాంపస్లో జాయిన్ అవుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఒక్కటే నసరా.
నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, నేనైతే డైరెక్టరే అవుతా అని. డైరెక్టరా? నేను గ్రాఫిక్ డిజైనర్ని అవుతాను, అది చదువుకు సంబంధించిందే అని చెప్తేనే ఒప్పుకోవట్లా. అదే నేను ఇంకా డైరెక్టర్ని ఈ సినిమాలు తీస్తానంటే ఎలా ఒప్పుకుంటారా? అయినా ఇదంతా కాదురా, వాళ్ళకి అసలు సినిమా ఫీల్డే వద్దు, వాళ్ళకి అసలు జాబ్తో సంబంధమే లేదు, సినిమాలకు వెళ్ళొద్దు అంతే. అదేదో మీ నాన్న చెప్పింది విని తర్వాత నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళు. అప్పుడు మీ పేరెంట్స్కి హ్యాపీ ఉంటుంది, నీకు అంత ప్రాబ్లం ఉండదు. ఎలాగో నేను అనుకున్న దానికే వెళ్తా. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా చదివేది? అయినా ఓకే అని చదివిన తర్వాత వాళ్ళు అక్కడితో ఆగరు. తర్వాత చదువుకు తగ్గ సంపాదన అంటారు, సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకో అంటారు. పొరపాటున వాళ్ళ మాట విని మనం గనక పెళ్లి చేసుకున్నామే అనుకో, ఇంకా తెలిసిందే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో. రే అసలు మనందరికన్నా వీడి పని బాగుందిరా, చక్కగా 10th చదువు ఆపేశాడు. మామూలుగా ఉండదు మనతో. అమ్మో మా డాడీ ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఫాదర్, ఎక్కడ తగలంటావు? ఇంటికి ఎప్పుడు చేరుతున్నావు? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, V1 V2 V3. I am here only. What I am saying is then there what? You know, I mean you are the most wanted criminal in my life. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? Yeah. Your recharge plan is expiring. Please be recharged. Yeah. చదువు సంధ్య లేదు కానీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి ఈ అదొకటి. నువ్వు ఏదో ఒకటి వాక్ కానీ టైంకి రోజు ఇంటికి రాకపోతే నీ కాళ్ళు చేతులు ఇరిగినాయి. Okay. I come fastly. Wait. Present tense, past tense, future tense, V1 V2 V3. Come, came, coming. I came there with 300 km/h speed. I will be there. ఎదవా సోదాపి పెట్టు ఫోను. Okay. Thank you, father. Okay. Love you. My father, he always speaks with me like that. Okay, sorry brother, I has to go. I am leaving. I know you all like me, but I has to go. వెళ్ళరా బాబు. రే ఆగా అక్కడ చిన్నపిల్లలది క్యాంపస్ ఉందిరా, అటు సైడ్ మాత్రం వెళ్ళమాక. అక్కడికి వెళ్ళి ఈ ఇంగ్లీష్ మాట్లాడమాకు. But why? పెద్దోళ్ళం మేమంటే తట్టుకుంటున్నాం, చిన్నపిల్లలు రా వాళ్ళు తట్టుకోలేరు రా వాళ్ళు. Okay, I will think about it. No. Present tense, past tense, future tense, V1 V2 V3 V4 V5 V1. Think, thought. Okay, I thought about it. Bye. సరేరా, నేను కూడా బయలుదేరుతాను. అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇంకెన్ని రోజులు రా ఈ అమెజాన్లో డెలివరీ తీసుకోవడం? మరి అసలు అమెజానే కొనేస్తే సరిపోద్దిగా. నువ్వు కొనే పనిలో ఉండు, నేను ప్రస్తుతానికి డెలివరీ తీసుకుంటా. బాయ్రా. సరేరా, నేను కూడా వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్ రా. ఒక్కసారైనా ఏరోప్లేన్ ఎక్కాలరా. ఇంకెన్ని రోజులు రా ఏరోప్లేన్ ఎక్కడం? అసలు ఏరోప్లేనే మంది అయితే ఎట్లుండవి? ఇప్పుడు నేను వెళ్ళబోయేది నా లవర్ దగ్గరికి, సిరి. ఎప్పుడో 1 year బ్యాక్ కాలేజ్లో నా క్లాస్మేట్. అప్పుడు ప్రపోజ్ చేశా. కలిసి నియర్లీ 1 month అవుతుంది. తను ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉంది.
హాయ్ సిరి, ఎలా ఉన్నావు? బాలేదు. నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? ఇంటికాడ నుంచి ఫోన్ త్వరగా రమ్మని, అందుకే రాలేకపోయా. సరే, ఇంకో 2 డేస్లో నా బర్త్డే ఉంది. ఇప్పుడైనా నాతో స్పెండ్ చేస్తావా? లేకపోతే ఉండాలనిపించలేదు, వెళ్ళిపోవాలనిపించిందని ఏదో కబుర్లు చెప్పి వెళ్ళిపోతావా? ఏంటి, మాట్లాడవా? నువ్వేమీ అనుకోవంటే నీకో మాట చెప్తా. నువ్వు అనుకున్నా పర్వాలేదులే కానీ మీ అమ్మా నాన్నలు నిన్ను ఎలా భరిస్తున్నారా నాయన? ఏంటి, ఫీల్ అయ్యావా? నువ్వేమన్నా కానీ నాకు కోపం రాదు సిరి. నీలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా? నువ్వెవరినైనా సరే నీ మాటలతో పడేస్తావు. నువ్వు చాలా గ్రేట్ రా బాబు. ఎందుకో తెలుసా? నువ్వు స్వయంగా నన్నే లవ్లో పడేస్తావు. అందుకు. ఏంటి డైరెక్టర్ గారు ఈరోజు అసలేం మాట్లాడట్లేదు? ఏం లేదు, ఇంట్లో చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి సార్, ఎందుకు రావు? తమరేమో ఎవరి మాట వినరు, మీ నాన్నేమో నీకన్నా మండోడు. ఇంకా అప్పుడు డిస్టర్బెన్సెస్ రాకుండా ఎందుకుంటాయి? అమ్మో, మా డాడీ కాల్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోతా. బాయ్. డ్రాప్ చేయనా? వద్దు, మా డాడీ వస్తున్నారు, నేను వెళ్తా. సరే, బాయ్ బాయ్. నాన్న చెప్పినట్టు ఒక 6 సంవత్సరాలు ఆయన చెప్పిన దారిలో వెళ్ళు. ఆ తర్వాత నీకు నచ్చిన దారిలో వెళ్ళు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఉన్న అప్పుల కన్నా నీ బాధ ఎక్కువ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఎవరు బాధపడమన్నారు? అయినా నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లా. అయినా సక్సెస్ అవుతా అని నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా, మీకెందుకు ఉండట్లా? నువ్వు అందులోకి వెళ్ళడం మా ఎవ్వరికీ ఇష్టం లేదు. అందులోకి వెళ్ళేవారికన్నా తిరిగొచ్చేవారే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళందరిలాగా తిరిగి వచ్చేస్తా అని నీ భయమా? ఇప్పుడు తిరిగి వచ్చే వాళ్ళంతా ఎక్కడున్నా సరే తిరిగి వస్తారు. సక్సెస్ అయ్యేవాడు ఎక్కడున్నా సరే సక్సెస్ అవుతాడమ్మా. ఈ సోదంతా ఆయన దగ్గర మాట్లాడమాకు, అస్సలు వినడు. నేను మీకు చెప్పే సోదిలా ఉంది, మీరు నాకు చెప్పే సోదిలా ఉంది. అయినా నేను చదవను, నాకు ఎక్కదు, ఇది నా ఫీల్డ్ కాదు అని చెప్తుంటే మీకు అర్థం కాదేంటి? మరి చిన్నప్పటి నుంచి నువ్వు చదివిందేంటి? అన్నీ బాగానే పాస్ అయ్యావుగా. అమ్మా, చిన్నప్పటి నుంచి నేనే కాదు, అందరూ చదువుతారు. 10th వరకు ఎవరైనా చదవాలి, అది బేసిక్ ఎడ్యుకేషన్. ఏ డబ్బు లేనివాడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతాడు. మీరు డబ్బు పెట్టింది నా చదువుకు కాదు, నా కంఫర్ట్కి. నాకు వచ్చిన ర్యాంకులే వాళ్ళకు కూడా వచ్చాయి. దానికి మీరేంటో డబ్బు పెట్టినట్టు తెగ ఫీల్ అవ్వమాగండి. నోరు మూయి. ముందు మేము చెప్పింది చదివి ఆ తర్వాత నీకు నచ్చిన దారిలోకి వెళ్ళు. ఇంకా అంతే. ఏంట్రా ఇక్కడ పిలిచావు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏంట్రా మళ్ళీ ఇంట్లో గొడవైందా? ఈరోజు మా నాన్న నన్ను కాలేజ్ గురించి అడుగుతాడు. అప్పుడు చెప్పేస్తా నాకు సినిమాలంటే ఇష్టం అని. నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తా. నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వరా. మీ నాన్న చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు ఆయన మాట విని ఆ తర్వాత నీకు నచ్చిన దారిలోకి వెళ్ళు. ఎలాగో మీ నాన్న సినిమాల్లోకి పంపిస్తా అంటున్నాడు కదా, ముందు ఆయన చెప్పింది విని ఆ తర్వాత నీ ప్యాషన్లోకి వెళ్ళు. ఏ ఫాదర్కైనా భయం ఉంటుందిరా, ఒకవేళ నువ్వు అటు వెళ్ళి ఫెయిల్ అయితే నీ పరిస్థితి ఏంటి అని. హే, నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడుకో. నేను చదవగలనో లేదో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిరా నాలెడ్జ్తో క్లాస్లో కూర్చుంటే పరువు పోవడం గ్యారంటీ. అది కాక నేను అక్కడ వెళ్ళినాక అసలు ఏమీ చేయను. ఆ విషయం నాకు తెలుసు. తీరా మొత్తం చదివయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే 4 years మచా వేస్ట్. ఆ 4 years ఏదో నాకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది కదరా. ఏమోరా, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పా. అయినా నువ్వు సక్సెస్ అవుతావని ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే మీ డాడీకి గట్టిగా చెప్పేయి. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించావు. రేయ్ ఆగు.
కాలేజ్ సంగతి ఏం చేసావు? ఏం చేయలే. మరేం చేస్తావు? నేను సినిమాల్లోకి వెళ్తా. నోర్మోయ్, నిన్ను చదివించింది ఎందుకురా? నీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వినానికా? చుట్టూ ఉన్న పిల్లలందరూ ముచ్చటగా కాలేజీలకు వెళ్తుంటే వీడికి సినిమాలు కావాలంట. ఛీ! చదువురాక ఎంతో మంది రోడ్ల మీద అవస్థలు పడుతున్నారు. కాంపిటీషన్లు పెరిగిపోయి ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడుతున్నారు. వాటి గురించి ఆలోచించి ఏం చెయ్యాలో ఏం చదవాలో చూడరా అంటే వీడికి పనికి మాలిన సినిమాలు కావాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు అనుకున్నది జరగకపోతే అప్పుడు అటూ వెళ్ళలేక ఇటూ రాలేక ఏడుస్తూ కూర్చుంటాడు. నేను మీరు చెప్పింది చేస్తే మాత్రం సక్సెస్ అవుతాను గ్యారంటీ ఏంటి నాన్న? అటు వెళ్ళి నాకు కూడా ఫెయిల్ అయితే అప్పుడు వెనక్కి తిరిగి 4 సంవత్సరాలు వేస్ట్ చేశానే అని అదేదో నాకు నచ్చిన దాంట్లోకి వెళ్ళుంటే ఈ పాటికి ఎదిగేవాడినని బాధపడకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నాన్న. ఏయ్, వీడిని తీసుకెళ్ళవే ఇక్కడి నుంచి. నా మాట వినని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రోజే బయలుదేరమని వీడిని. ఇంట్లో నుంచి వాడికి ఏ సపోర్టు వెళ్ళకూడదు. ఛార్జీలో కూడా డబ్బులు మాకు వాడికి. హాయ్ డైరెక్టర్ గారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మాకు కూడా కొంచెం చెప్పండి సార్. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? గణేష్ చెప్పాడులే. ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓవర్ యాక్షన్ ఆపి అసలు ఏమైందో చెప్పు. ఇంట్లో గొడవైంది. సినిమాల్లోకే వెళ్తా అని చెప్పొచ్చేసా. అది కాదురా, అసలు ఏ ధైర్యంతో నువ్వు ఉండగలనని అంత దూరం వెళ్తున్నావు? తెలీదు. ముందైతే దిగేస్తున్నా, ఆ తర్వాత ఏదైతే అది. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళేసరికి చాలా ప్లేసెస్ తిరగాలి, నీకు జాబ్ రావాలి. ఇవన్నీ అయ్యేసరికి మ్యాక్స్ 2 months టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు ఉండడానికి నీ ఖర్చులకు ఇవిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ సిరి. ఎమోషన్స్ నీకు సూట్ అవ్వలేరా? చూడు, నీపై నాకు నమ్మకం ఉంది. మేమందరం కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి నువ్వు సినిమాలో సూపర్ సక్సెస్ అయి నాకు కనిపించాలి. నువ్వు కనపడతావు, నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే బాయ్, వెళ్తున్నా, జాగ్రత్త. ఇంట్లో ఎన్నో గొడవల తర్వాత నేను అనుకున్న దారిలోకి వెళ్తున్నా. దానికి చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు, నేను అటు వెళ్తే సక్సెస్ అవ్వను అని చాలామంది చెప్పారు, కానీ సక్సెస్ అవుతాను అని ఒకే ఒక్కడు చెప్పాడు, అది నేనే. దీన్ని కాన్ఫిడెన్స్ అంటారో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారో తెలియదు, కానీ నాకు చెయ్యాలి అనిపించింది చేస్తున్నా. అయినా చెయ్యాలి అనిపించింది చేస్తేనే కదా ఆనందం ఉండేది. నా జీవితం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు, కానీ బాగానే ఉంటుంది అని మాత్రం నమ్ముతున్నా. నేను నా కోసం సక్సెస్ అవ్వకపోయినా సిరి కోసమన్నా అవ్వాలి. ఎందుకంటే నా తర్వాత నన్ను నమ్మింది తనే. రే, హైదరాబాద్లో సినిమా వాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారా? కృష్ణానగర్లో ఉంటారు అని విన్నాను మామ. కృష్ణానగర్